ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిన కార్యక్రమం నడిపించినటువంటి సోదరుల భుజంగరావు గారికి, అలాగే సోదరులు శామ్యూల్ గారికి, ఇస్రాయల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. రైట్. మహోన్నతమైనటువంటి మహాదేవుడు మనను ప్రేమించి మన బ్రతుకులు మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ, అలాగే కూడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తుంటున్నాను. ప్రతి ప్రాముఖ్యంగా ఇది మన పరిశుద్ధ గ్రంథము నుండి ఆలోచన చేసే అంశం ఏంటంటే నీతిమంతులు ఎవరు అనే ఆలోచన చేయబోతుంటున్నాం ఈ సమయంలో. కాబట్టి నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, నీతిమంతులైతే ఉన్నారా లేరా, ఒకవేళ నీతిమంతులు కావాలంటే ఏం కావాలి, గ్రంథాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉంటున్నాం. అయితే గ్రంథ ప్రకారంగా మీకు తెలిసి నీతిమంతులు ఉన్నారా? గ్రంథ ప్రకారంగా నీతిమంతులు ఉన్నారని అంటే నీతిమంతులు లేరని గ్రంథం చెప్తుంది. దాంట్లో ఎట్లాంటి సంశయం లేదు. నీతిమంతులు లేరు అనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం బోధిస్తుంది. మరి నీతిమంతులు లేకపోతే మరి ప్రజలంతా పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? నీతిమంతుడు లేడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసిన తర్వాత దయచేసి మనం గమనిద్దాం. దయచేసి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ గ్రంథం ఈ రీతిన రాయబడి ఉన్నది. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, అదిగో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని అన్నాడు. చాలా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను కూడా లేడని చెప్పబడుతుంది. ఎక్కడ లేడు? భూమి మీద లేడా, భూమి కింద లేడా, పైన లేడా, ఎక్కడ లేడని అంటే ఇక ఎక్కడ చెప్పలేదు. మనకు చెప్పబడింది ఎక్కడ గురించి? భూమి మీద గురించి చెప్పబడింది. కాబట్టి ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని చెప్పబడింది. మరి నీతిమంతుడు ఒక్కడ కూడా లేకపోతే మరి ప్రజలందరి పరిస్థితి ఏంటో? నీతిమంతులు ఎవరూ లేకపోతే మరి ప్రపంచంలో జీవించే మానవ జాతి మనుగడంతా ఏమైనట్టు? నీతిమంతులు కారంటని చెప్తుంది గ్రంథం. మరి నీతిమంతుడు కాకపోతే ఆ వ్యక్తి ఏమైనట్టు? దయచేసి రోమిలకు రాసిన పత్రిక 3:23 చదివితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అంటే నిజంగా ప్రపంచంలో ప్రజలందరికీ ఉన్నటువంటి అర్హత ఏంటయ్యా అంటే పాపులు అన్నటువంటి అర్హత, క్వాలిఫికేషన్ తప్ప ఇక ఏ పరిమాణం లేదు. పాపులు నీతిమంతులు అనే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి పాపులుగా ఉన్న ప్రజలందరూ కూడా అనీతిమంతులే కనుక ఆ నీతిమంతుల గురించి మాట్లాడుతూ నీతిమంతుడు లేడు, ఒక్కడైనా కూడా లేడనే విషయాన్ని గ్రంథం బోధిస్తూ, మరి నీతిమంతులు లేరు కానీ ఎవరున్నారంటారంటే ఈ భూమి మీద భూమికి భారంగా ఎవరున్నారు అని అంటే పాపులే ఉన్నారంట. ఎవరున్నారంట? పాపులు ఉన్నారంట, నీతిమంతులు లేరంట అని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తుంది. దయచేసి గమనించినట్లయితే కాబట్టి అందరూ పాపులే. మరి దేవునికి ఎవరితో పని? నీతిమంతులతో పని ఉందా? దేవునికి నీతిమంతులతో పని ఉందా? ఎవరికి అవసరం? ఎవరు దేవునికి అవసరం? ఇప్పుడు పాపులే అవసరం, అనీతిమంతులే దేవునికి అవసరం. కాబట్టే మత్తయి సువార్త ప్రభువైన యేసు మాట్లాడుతూ 9వ అధ్యాయం 13వ వచన భాగంలో, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 13వ వచన భాగంలో ఈ రీతిలో రాయబడి ఉన్నది, నేను నీతిమంతులను పిలువ రాలేదు అని అన్నాడు. నీతిమంతులను పిలువ రాలేదు అంటే ముందుగా చదివినటువంటి వాక్యాన్ని బట్టి అసలు నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులు లేరు. కాబట్టి ప్రపంచాన్ని ఎందెందు వెతికినా కనపడే జనరేషన్ ప్రజలు ఎవరయ్యారంటే పాపులే. కాబట్టి పాపులతోనే ప్రజలు దేవునికి అవసరం కనుక మత్తయి సువార్త ప్రభువైన యేసు ఈ రీతిని మాట్లాడుతూ ఉన్నారు. 9వ అధ్యాయం 13వ వచన భాగాన్ని, మత్తయి రాసిన సువార్త 9వ అయితే అదిగో నేను పాపులను పిలవవచ్చితిని గాని, అదిగో నీతిమంతులు పిలవడానికి గుంటే కాదు. ఇక్కడ నీతిమంతులు లేరు కదా. నీతిమంతులు లేని పరిస్థితుల్లో దేవుడు ఎవరు పిలవడానికి వచ్చాడంట? నేను పాపులనే పిలవచ్చి తిని అని అన్నాడు. పాపులనే పిలవచ్చి తిని, నీతిమంతుల కోసం నేను రాలేదు అన్నాడు.
నీతిమంతుడికి వస్తున్నాడు, అసలు ఒక్కడైనా ఉన్నాడు గ్రంథ ప్రకారంగా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను కూడా లేడని గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మనకి నీతిమంతుడితో పని ఉందా అని అంటే లేదు. ప్రపంచాన్ని మొత్తాన్ని వెతికితే ఎవరు కనపడుతున్నారు దేవునికి అని అంటే పాపులే కనపడుతున్నారు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 5:18 ఇది రాబడింది, లోకమంతా ఏడుంది, దుష్టుని ఎందుంది అన్నాడు. అంటే పాపముతో ఉన్న లోకాన్ని ఏలుబడి చేసేది ఎవరు? పాపముతో ఉన్న లోకాన్ని ఏలుబడి చేసేది అనగా అధికారం వహించేది ఎవరు? సాతానుడే. కాబట్టి పాపము నుండి విమోచించబడిన వారిని పరిపాలన చేసేది ఎవరండి? ఎవరు పరిపాలన చేస్తున్నారు? పాపము నుండి విడుదల పొందిన వారినేమో పరిపాలన చేసేది ఎవరు? యేసుక్రీస్తు. అయితే పాపములో ఉన్న ప్రజలను పరిపాలన చేసేది సాతానుడు, దుష్టుడు. కాబట్టి యావత్ ప్రపంచమంతా ఏ అధికారంలో ఉంది? ఏ అలిబడిలో ఉందని అంటే దుష్టుని అధికారంలోనే ఉంది. క్రీస్తు యొక్క చేతి కిందకు కానీ, క్రీస్తు యొక్క అధికారం కింద కానీ ప్రజలకు అక్కడ రావడానికి ప్రజలకు ఏమి లేదు అంటే ఇష్టం లేదు అని చెప్తుంది గ్రంథం. ఇష్టం ఎందుకు లేదు అని అంటే వారు అన్యాక్రాంతమైనటువంటి భక్తిని జీవించుట చేత వారికి స్థిరమైన సత్యమైన మార్గం ఏంటో ఎరగకపోవటం వల్ల వారు భక్తి కలిగిన వారు అనుకుంటున్నారు, కానీ అది ఎట్లాంటి మేలైన విషయం కాదనే విషయాన్ని ఎక్కడ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి నీతిమంతుడు ఇక్కడ ఉంటే కదా పిలవడానికి. కాబట్టి నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్న విషయాన్ని స్పష్టంగా ప్రభువైన యేసు మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే మరి ప్రపంచమంతా పాపులుగానే ఉన్నారు, నీతిమంతుడు ఒక్కడైనా కూడా లేడని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అయితే దేవుని దృష్టికి మానవుడుగా ఉన్న వ్యక్తి ఎలా నీతిమంతుడు అవుతాడు అని ఒక ప్రశ్న వ్రాయబడింది గ్రంథంలో. ఆ మాట దయచేసి యోబు గ్రంథాన్ని మనం ఆ మాటను గమనించబోతాం ఈ సమయంలో. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచన భాగాన్ని, యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచన భాగాన్ని, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని అన్నాడు. ఏమండి? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు అన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట, అందరూ పాపులని చెప్పబడుతుంది గ్రంథం. మరి పాపులుగా ఉన్న ప్రజలు, పాపముతో ఉన్న మానవుడు లేదా నరుడు మరి నీతిమంతుడు ఎట్లా కాగలడు? అయ్యే ఛాన్స్ ఉందా అని అంటే ఉంది. ఎట్లా ఉంది అని అంటే మానవుల యొక్క ఉద్దేశాలతో ఏమాత్రం కాదు. నరుడుగా ఉన్న వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే దేవుని అనాది కాలపు సంకల్పం ఒకటి ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఉంది, సత్యం ఉంది. ఆ మార్గం గుండా సత్యాన్ని ఎరిగి మార్గం గుండా ప్రవేశిస్తేనే ఆ మనిషి నిత్య జీవానికి వెళ్ళగలడనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి, లేఖనాసారం. కాబట్టి మరి ఇక్కడ నరుడు దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు కాగలడు? అయ్యే ఛాన్స్ ఉందా లేదా? నీతిమంతుడు అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని అంటే ఉంది. ఏదైనా ఒక సమస్య ఉంటే, ఏదైనా మన జీవితాల్లో కానీ ఎవరి జీవితాల్లోనైనా ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం అంటే సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మానవుడు పాపిగా ఉన్నాడు, అనీతిమంతుడుగా ఉన్నాడు, అయినా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడా, ద్వేషిస్తున్నాడా? ఇవాళ వర్షం పడుతుంది, ఎండ కాస్తుంది. ఈ ఎండ కానీ వర్షం కానీ భూమి మీద ఎవరున్నారు? రెండు రకాలైన వాళ్ళు ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. మరి నీతిమంతుల మీద ఒకలాగా, అనీతిమంతుల మీద ఒకలాగా సూర్యుడిని దేవుడు ఉదయింపజేస్తున్నాడా? లేదా నీతిమంతులు ఉన్న చోట వర్షం పడి నీతిమంతులు లేని చోట వర్షం ఆగుతుందా? దేవుడు పక్షపాతి కాడు అని ముందు మనం గ్రహించాలి. కాబట్టి నేను మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను.
దయచేసి ఆయన దృష్టిలో మంచివారైనా చెడ్డవారైనా నీతిమంతులైనా అనీతిమంతులైనా ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకోసమే యోహాను సువార్త 3:16 చదువుతాం మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినన్నాడు. లోకంలో ఏముంది? ఏమనుందా? లోకాన్ని ప్రేమించడానికి లోకంలో ఏముంది? లోకంలో ఎవరున్నారు? తన స్వరూపంలో తన పోలికలో సృజించబడిన మానవుడమైన మనం అందరం ఉన్నాం కనుకనే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని అనగా లోకములో మన అందరినీ ప్రేమించడం ఉద్దేశం ఏంటి కింద చెప్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు ఏం చేయకూడదు? నశింపక అని అన్నాడు. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినట్టు రాయబడి ఉంది అక్కడ. అంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో పుట్టిన మనం అందరం ఏం కాకూడదు? దేవుని ఆలోచన నశించకూడదు అన్నాడు. ఎక్కడ నశించకూడదు? ఈ భూమి మీద మానవుని జీవితంలో అత్యంత కీలకమైన భాగం ఏది? మానవుని జీవితంలో అత్యంత కీలకమైనది ఏంటి? నశింపక అనే పదాన్ని మహోన్నతమైన దేవుడు వాడాడు. నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏమి నశించిపోతుంది? ఆత్మ. దేవుని ప్రత్యక్ష స్వరూపమే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆత్మ కనుక ఆ ఆత్మ నరకములో నశించిపోకుండా, నరకంలో కాలిపోకుండా, నరకంలోనికి దిగిపోకుండా, యుగయుగాలు అగ్నిగుండంలో కాలిపోకుండా, నశించిపోకుండా నిత్య జీవానికి చేరడం కొరకై దేవుడు పాపులుగా ఉన్న మనలను ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ ప్రేమను గుర్తించిన మనం నిత్య జీవానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ప్రేమను గుర్తించకపోతే, ఆ ప్రేమను ఇవాళ ఏం చేస్తే అవహేళన చేస్తే, నిర్లక్ష్యం చేస్తే ఆ నశించేటువంటి దాన్ని తప్పించుకోగలవా అని అంటే అవకాశం మనకు లేదనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. దయచేసి ఒకసారి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45 వచన భాగాన్ని చదవబోతున్నాం ఈ సమయంలో. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచన భాగాన్ని. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుతున్నాడు అని చెప్పబడింది. అంటే దేవుని దృష్టిలో ఏం లేదు? పక్షపాతం అనేది లేదు. మన దృష్టిలో అయితే మన వాళ్ళు వీళ్ళు మీ మా అనేటువంటి ఏముంది కనపడతా ఉంటుంది అంటే పక్షపాత ధోరణి కనపడుతూ ఉంది. కాబట్టి చెడ్డవారు భూమి మీద ఉన్నారు, మంచివారు భూమి మీద ఉన్నారు, నీతిమంతులు భూమి మీద ఉన్నారు, అనీతిమంతులు భూమి మీద ఉన్నారు. ఏవైనా పార్షాలిటీ కనబడుతున్నా దేవుని దృష్టిలో అంటే కనబడడం లేదు. లోక సంబంధంగా కనబడే ఛాన్స్ లేదు. అయితే నరుడు దేవుని దృష్టికి ఎలా నీతిమంతుడు కాగలడు అని అంటే అది విడిచిపెట్టినట్టు ప్రజలు ఇవాళ ఎవరికి వాళ్ళే మేమే నీతిమంతులమని చెప్పుకునేటువంటి గర్విష్ఠు భూమి మీద లేకపోలేదు. మేమే నీతిమంతులము ఏం చేస్తే వచ్చి ఏదో ఖాళీ సమయంలో బైబిల్ చదివినంత మాత్రాన, ఆదివారం టైం కుదిరితే ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, లేదా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన నీతిమంతులమని గర్వపడేటువంటి చాలామంది జనులు ఉన్నారు, ఛాందస్వాదులు. కాబట్టి వారిని గురించి ప్రభువైన యేసు ఉపమానం చెప్పినటువంటి సందర్భం కనపడుతూ ఉంది. దయచేసి లూకాసు సువార్త 18వ అధ్యాయము, లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచన భాగాన్ని. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఇక వాళ్ళ దృష్టిలో వాళ్ళే నీతిమంతులు. ఇతరులు ఎలా కనపడుతున్నారు వాళ్ళకి? వాళ్ళు పాపులు. వాళ్ళేం పాపులు అంటే వీళ్ళేం నీతిమంతులు అనేటువంటి కోణంలో గర్వపడేటువంటి చాలా జన సమూహాలు చాలా ఉన్నాయి ఇవాళ.
కాబట్టి స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే తాము నీతివంతులమని ఎవరు నమ్ముకుంటున్నారు? వాళ్ళను వాళ్ళే నమ్ముకుంటున్నారు. నీతిమంతులమని. అంటే వాళ్ళు నీతిమంతులము అని చెప్పుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర ఏం లేదని చెప్పుకుంటున్నారు, పాపం లేదని చెప్పుకుంటున్నారు. కానీ అలాంటి ఛాన్స్ ఉందా అని అంటే లేదు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండొచ్చు, దేవునికి ₹1000 సందాలు ఇవ్వచ్చు, నువ్వు ఇతరులకు సహాయం చేయొచ్చు, నువ్వు భక్తి ప్రకారంగా భక్తిలో నేను ఇది చేస్తున్నాను అది చేయడం లేదు అన్నట్టుగా నువ్వు చేయొచ్చు, చెప్పడం లేదు. కానీ నువ్వు చేసే ప్రతిదీ ఎలా ఉండాలా? నువ్వు చేసే ప్రతిదీ దేవునికి సంబంధించిన దేవుని మహిమ కొరకైనా చేసే ప్రతి పని ఎలా ఉండాలా? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా, దేవుడు చెప్పినట్టుగా ఉండాలా, నీ చేతుల్లో ఉన్న గ్రంథ ప్రకారంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇవాళ ఆ రీతిని కనబడిద్దా? ఆ రీతిని కనబడుతున్నానంటే కనబడదు. అది అర్థం కావట్లేదు జనానికి, పిచ్చోళ్ళకి. గ్రంథంలో ఒకలాగుంది, మన భక్తి జీవితం ఒకలాగుంది అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఎవరికి వాళ్ళే మేము భక్తులం, మేము క్రైస్తవులమని గర్వపడుతూ సంకలు కొట్టుకుంటున్నారు. కానీ వాక్యాన్ని పరిశోధన చేసి నేను ఏ రకంగా నీతిమంతుడిని, నేను ఏ రకంగా ఆరాధనకు అర్హుడిని, నాకు అసలు అర్హత ఉందా లేదనేటువంటి ఆలోచన వాక్య ప్రకారం పరిశీలన చేసుకున్నటువంటి జనాలు ఇవాళ లేరు. అందుకోసమే కీర్తనకారుడు అన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము అని అన్నాడు. ఇక్కడ దిద్దుబాటు అనేది మనం జరగకపోతే మన జీవితంలో నిత్య అగ్నిగుండానికి మనం దిగవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా దిద్దుబాటు అంటే కరెక్షన్, సరిచేసుకోవడం అనేది మానవ జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు మానవుడి జీవితంలో అలాంటి కరెక్షనే లేకపోతే మనకేం లేదు. అలాంటి దిద్దుబాటే మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? పాత నిబంధనలో దేవునికి ఇష్టమైన ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే ఏవైనా కరెక్షన్ ఉందా? లేదు. ఏదైనా పాపం చేస్తే ఏం చేయాలా? చంపివేయాల్సింది తప్ప ఎట్లాంటి ఛాన్సు లేదన్నది లేఖనాలు బోధిస్తున్న వాస్తవం. కాబట్టి మనకి ఇవాళ క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా కొనసాగుతున్న మనకైతే ఉంది, మనం ఎట్లాంటి లోపాలు చేసినా, ఎట్లాంటి లోపాలతో మనం జీవిస్తూ ఉన్నా ఈ భూమి మీద మనం సెలవుమని అవుతున్నామని అంటే మహోన్నతమైన దేవుని కృప అనే విషయాన్ని, అలాంటి కృప, అలాంటి దేవుని ప్రేమ ఏమవుతుంది ప్రజలకి ఇవాళ సులువైంది. సులువు అంటే అర్థం ఏంటి? అంటే లక్ష్యం లేకపోవటం. అంత కేర్లెస్గా ఇవాళ భక్తి జీవితం కొనసాగుతుంది మనం ఆలోచన చేయగలిగితే. కాబట్టి నేను మీకు చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధగా ఇష్టంగా దైవ నియమానికి అనుసరించి చేసేదే భక్తి. కానీ నీ ఇష్టానికి నువ్వు చేసుకునేది భక్తి కావడానికి ఛాన్స్ లేదు. అది కేవలం నీ ఇష్టం, అది నీ ఉద్దేశం, అది నీ ఒపీనియన్ కనుక అది దీనికి సంబంధం లేదు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా చేయగలిగితేనే ఆ వ్యక్తి ఖచ్చితంగా నీతిమంతుడు కాగలడు. దానికి ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. వాడు అధికారి అయి ఉండొచ్చు, రాజు అయి ఉండొచ్చు, రారాజు అయి ఉండొచ్చు, దేశానికి రాష్ట్రపతి అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమైనా ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఖచ్చితమైన మార్పు అనేది కావాలి అంటే చెప్పినట్టుగా చేయాలన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బయటికి వెళ్ళడానికి ఛాన్స్ చేయలేదు. నయూమాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా మీకు తెలుసా? శతాధిపతి. నయూమాన్ అనేటువంటి వ్యక్తి శతాధిపతి. శతాధిపతికి ఏముంది? ఏమి బలహీనత ఉంది? ఆయనకి కుష్టి ఉంది. శతాధిపతి అంటే అర్థం ఏంటి? 100 మంది మీద అధికారి. ఎంత అధికారం ఉంది? వర్ణించలేనంత. శతాధిపతికి ఏముంది? కుష్టి ఉంది. ఆయన కుష్టితో బాధపడుతున్నాడు. ఆ బాధపడుతున్నటువంటి సందర్భంలో పని కొరకు తెచ్చినటువంటి పని పిల్ల ఏం చెప్పిందంటే, నాకు తెలిసినటువంటి దైవజనుడు ఒకరున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా చేయమని ఇతన్ని పంపించింది అక్కడికి. ఎవరికి చెప్పింది? ఎవరు వెళ్ళారు? ఆ పని చేసినటువంటి అమ్మాయి నయూమానుకు చెప్పింది. నయూమాను బయలుదేరికి వెళ్ళాడు. దైవజనుడిగా ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఏం చెప్పాడు? ఎలీషా ఏమని చెప్పాడా? ఒకటే చెప్పాడు,
ఎలీషా ఒకటే చెప్పాడు, అయ్యా నీవు వెళ్ళి, నువ్వు శతాధిపతి అయి ఉండొచ్చు, నువ్వు ఏమైనా ఉండొచ్చు భూమి మీద, నువ్వు శతాధిపతి అయిన ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, అయ్యా నీవు వెళ్ళి యోర్దాన్ నదిలో ఎన్నిసార్లు, ఏమా హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు, ఏమండి 7 మార్లు ఈ యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పినటువంటి మాట ఎవరి కోపం వచ్చింది? నయమాను కోపం వచ్చింది. ఏంటి నేనేంటి, శతాధిపతినేంటి, నేనేంటి, ఇక అసలు మధ్యలో ఇక నదులే లేవా, యోర్దాను నదే అనేటువంటి ఆలోచన అతనికి కోపం వచ్చింది. వాక్యం చెప్పేటప్పుడు కూడా మానవుల జీవితాల కోపాలు రావచ్చు. నరుని కోపము ఏం చేయదాం, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనకు కావాల్సింది కోపం కాదు, శాంతంగా దేవుడు చెప్పిన నియమం మీద విని ఆ ప్రకారంగా చేయడానికి ఇష్టపడిన వాడే ధన్యుడవుతాడు. నయమానికి కోపం వచ్చింది, తిరిగి ఏంది మనకేడాది గతి లేనట్టు, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా ప్యాలెస్ ఏంటి అని ఆయన గర్వపడ్డాడు. ఇవాళ వాక్యం చెప్పింది చేయడానికి మనకు గర్వం పడ్డా మనకి అట్లాంటి పరిస్థితులే వస్తాయి. కాబట్టి మనకున్న గర్వాన్ని, మనకున్న అహంకారాన్ని వీడి దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడితేనే ఆ వ్యక్తికి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. కాబట్టి నయమాను తిరిగి వెళ్ళిపోయాడు. అతను చెప్పేది నేను చేయటం ఏంటి, నా దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు, ఆయన ఎవరో చెప్పింది నేను చేయటం ఏంటి అని తిరిగి వెళ్ళాడు కోపంతో. తిరిగి మళ్ళీ వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి, పని పిల్ల. ఏంటయ్యా మరి వచ్చావు, ఏమైనా అయిందా అంటే, ఏమీ లేదమ్మా, నన్ను వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు, మన దేశంలో యోర్దాను నదిలో మన దేశంలో నీళ్ళే లేనట్టు ఆడ మునగమన్నా అని చెప్పాడు. మళ్ళా చెప్పింది ఆమె, అయ్యా దైవజనుడు చెప్పింది చేయడం వల్ల మీకేమైనా నష్టం ఉందా? లేదు. చెప్పినటువంటి మాటలను బట్టి తిరిగి మళ్ళా వచ్చాడు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వచ్చాడు, దైవజనుడి దగ్గరికి. ఆయన మళ్ళీ ఆయన మాట మార్చాడా? ఏమి ఫస్ట్ ఏం చెప్పాడో తిరిగి మళ్ళీ అదే చెప్పాడు. అయ్యా నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు. తనకున్న గర్వాన్ని, తనకున్న అహంకారాన్ని, తనకున్న అతిశయాన్ని విడిచిపెట్టి దైవజనుడిగా చెప్పినటువంటి దేవుని మాటకు విధేయుడై నయమాను ఎక్కడికి వెళ్ళాడు? యోర్దాను నదిలోనికి వెళ్ళాడు, మునగటం మొదలుపెట్టాడు. మొదటిసారి మునిగాడు, చూసుకున్నాడు దేహాన్ని, ఏం మార్పు లేదు. రెండోసారి మునిగాడు, తిరిగి మరలా చూసుకున్నాడు. అంటే అంత కాన్సన్ట్రేటివ్గా ఉన్నాడు. అంటే ఏమైనా జరిగిందా అనేటువంటి ఆలోచన వారికి ఉంది, మనకి ఉంది, ప్రపంచ ప్రతి వారికి ఉంటుంది. 3 సార్లు మునిగాడు, 4 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు. అయిందా? అది ఎవరి మాట? దైవజనుడైన ఎలీషా మాట కాదు, అది మహోన్నతుడైన దేవుని మాట. అది ఆనాటి ప్రపంచానికి దేవుని శక్తి ఔన్నత్యమేంటో గుర్తించడానికి, తెలియజేయడం కోసమే దేవుడు నయమాను కూర్చి కలగజేశాడు అన్న విషయాన్ని ప్రజలు విస్మరించలేదు. కాబట్టి 6 సార్లు మునిగాడు, అవలేదు. ఎప్పుడైతే 7వ మునిగి పైకి లేచాడో ఏమైంది? పసి పిల్లవాని దేహంలాగా తన దేహాన్ని మార్చినట్టుగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడయ్యా అనంటే, దేవుడు చెప్పిన మాట ఉంది, ఆయనకు సంకల్పం ఉంది, ఆయనకు ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశం నేను చెయ్యాలా అని అంటే చేయమాకు, ఇబ్బంది ఏముందా? చేయమాకు, ఇబ్బంది ఏముందా? చేయగలిగితేనే నువ్వు నీతివంతుడు కాగలడానికి ఛాన్స్ ఉంది. నువ్వు అలా చేయగలిగితేనే నువ్వు నిత్య జీవనానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను చేయడానికి ఏదో ఆటంకం అనుకుంటే ఆ ఆటంకంతో నువ్వు వేడకెళ్ళాలా? నిత్య నరకానికి దిగేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ రీతిలో చేసినటువంటి నయమాను, దేవుని మాటకు లోబడి చేసినటువంటి నయమానుకి ఏం కలిగింది? స్వస్థత కలిగి తిరిగి తన గిరి దేశానికి వెళ్ళాడు. కాబట్టి మానవుని యొక్క జీవితాలకు స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే మానవులకి అనగా నేటి క్రైస్తవ ప్రపంచానికి తెలిసిన స్వస్థత దేనికి అని అంటే శరీరానికి దేవుడు స్వస్థతనిచ్చాడు. శరీరానికి ఎంతకాలం మనిషి ఆ ఫ్లాష్ శరీరంతో బ్రతకగలడం? ఎంతకాలం? యుగాలు బ్రతకగలడా? బతికే ఛాన్స్ ఉందా? ఎక్కడా కూడా గ్రంథం లేదు. ప్రతి మానవుడు ఏం చేయబడాలి?
చనిపోవాల్సిందే. మరణము తప్పించుకునే ఛాన్స్ ఎవరికీ లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభువు బతికొండగా ఒక వ్యక్తిని లేపారు. ఎవరు లేపాడు? చనిపోయిన వ్యక్తిని లాజరు లేపాడు. లాజరు చనిపోవాలి, ఇప్పుడు ఉన్నాడా? ఏమండి, లాజరు చనిపోయాడా బతికాడా? చనిపోయాడు. ఈ భూమి మీద రక్త మాంసముతో పుట్టిన ప్రతి మనిషి ఏం చేయబడాలి? చచ్చిపోవాల్సిందే తప్ప ఇక్కడ యుగాయుగాలు తరాతరాలు ఉండే ఛాన్స్ ఏ మానవునికి లేదు. ఖచ్చితంగా లేదన్నది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏ స్వస్థత కావాలో మనుషులకు అర్థం కావట్లా. ఎంతసేపటికి ఇవాళ క్రైస్తవంతా కేవలం శరీర సంబంధమైన ఆలోచనతోనే ప్రపంచం ముందుకు వెళుతుంది. కానీ దేవుని నియమ ప్రకారంగా నడిస్తే నాకు కావాల్సింది ఆత్మ సంబంధమైన స్వస్థత అనే విషయాన్ని ప్రజలు ఏనాడో విస్మరించారో, ఏనాడో దాన్ని ఆ బోధలో ఏం చేశారు? కనుమరుగు చేసిన ప్రపంచం మనకు కనబడుతూ ఉంది. అమ్మా, యేసు నమ్మండి, యేసు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాధపరుస్తాడు, అన్ని విషయాల్లో భౌతిక సంబంధమైనటువంటి ఆలోచన మన మనసులో పెడుతున్నారు. కానీ యేసు వద్దకు మనం రావాల్సింది కేవలం నిత్యజీవం కోసం అనే విషయాన్ని ఏనాడో ప్రజలు విస్మరించారన్నది వాస్తవికమైన క్రమం. కాబట్టి ఏడ చూద్దామన్నా, ఎక్కడ చూద్దామన్నా ప్రజలు దేనికోసం నమ్మారయ్యా మీరు యేసు ప్రభువుని ఎవరిని అడిగితే ఏం కనపడుతుంది? అమ్మా, యేసు ప్రభు మీరు ఎందుకోసం నమ్మారా అంటే వాక్యానుసారమైన ఆధారం ఒక్కడు కూడా కనపడదు. ఎందుకు నమ్ముతున్నారు ఇవాళ యేసు ప్రభుని? స్వస్థతల కోసం, ఆరోగ్యాల కోసం, పిల్లల కోసం, ఇళ్ల కోసం, వాకిళ్ల కోసం, ఎంతసేపటికి భౌతిక సంబంధమైన వాటి కోసమే ప్రభు అయిన యేసుని వెంబడిస్తున్నారు. కానీ దేవుడు నాకు ఒక స్థిరమైనది ఇచ్చాడు. ఏంటి అది? దేవుడు నాకు ఒక స్థిరమైనది ఇచ్చాడు, ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మను నేను పరలోకం చేర్చాలి, అది దాని కొరకు నేను ప్రభు అయిన యేసుని నమ్మేవారు ఉన్నారని చెప్పగలరా ప్రపంచం ఎవరైనా అంటే నామమాత్రంగా కనపడుతుంది. మళ్ళీ ఎడగలుగుతారు వాళ్ళంతా ఆదివారం చర్చిలోనే ఉంటారు. కానీ అమ్మా యేసుని ఎందుకు వస్తుంది నమ్మామా అంటే, అయ్యా నాకు మా ఆయన తాగుబోతాడయ్యా, ఆయన మారాలని నమ్మానయ్యా, అయ్యా ఆస్తి పోయిందా, ఆస్తి రావాలనయ్యా, కోర్టులో వ్యాజ్యమాడుతున్నాడు. అది ఎంతసేపటికి భౌతిక సంబంధమైన ఆలోచన చెప్పే క్రైస్తవం కనపడుతుంది. కానీ నేను వాక్యానుసారంగా నేను పాపినయ్యా, నేను అనీతిమంతుడయ్యా, నేను పాపిని, నాకు నా పరలోకం కావాలయ్యా, ఈ కాన్సెప్ట్ కొరకు నేను ప్రభువు నమ్మారని చెప్పగలిగిన వారు ఎవరు అన్నారంటే అసలు ఆశ్రయ కనపడుతుంది ప్రపంచంలో. మీరు కావాలంటే అడగండి ఎవరినైనా. ఇది దేవుడు కోరిన క్రైస్తవ్యమా, దేవుడు సంతోషపడే క్రైస్తవ్యమా అంటే ఎవరు కాదు. దేవుడు కోరే క్రైస్తవ్యం ఏంటంటే దేవుడు మానవునికి ఇచ్చిన ఆత్మని నశించిపోకుండా ఆ కాన్సెప్ట్ కొరకు ఎవరైతే నమ్ముతారో వారి ద్వారా దేవుడు ఆనందిస్తాడు, వారి ద్వారా దేవుడు సంతోషిస్తాడు. తప్ప ఇల్లు వాకిల కోసం భౌతిక సంబంధం వాటి వరకు ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చేవారు ఎవరి వల్ల దేవునికి ఏం లేదు, అసలు సంబంధమే లేదు. వాక్యం మీకు అర్థమైతే, వాక్య సారాంశం మీకు తెలిస్తే ఆ మాటకు మనం ఖచ్చితంగా ఏకీభవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద దేవుని చేత సృష్టించబడిన మానవుడు లేదా నరుడు దేవుని దృష్టికి ఎలా నీతిమంతుడు కాగలడో అని అంటే వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే కాగలడం. వాక్యాన్ని విడిచిపెట్టి మనం ఏదో నామమాత్రంగా చేయాలనుకుంటే మనం నీతిమంతులమయ్యే ఛాన్స్ లేదన్నది వాస్తవికమైన క్రమమైన వారడారా. కాబట్టి ఇవాళ ఎవరైనా దేవునీతిని ఎరగకున్నారా? లేదు. ఎంతసేపటికి తమ స్వనీతిని స్థాపించుకునే ఆలోచనలో ఉన్నారు. కానీ దేవుడు ఉన్నాడని, దేవునికి నీతి ఉందని, ఆయన చెప్పిన దాన్ని చేయాలన్న ఆలోచన ప్రజలలో ఎవరికీ లేదు. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. పునర్వచన భాగాన్ని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచన భాగాన్ని, ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుసు దేవుని నీతికి అద్దెగ్గా దేవుని నీతికి లోపడలేదు అన్నాడు. దేన్ని ఆశిస్తూ? ఎందుకనగా ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక అని అన్నాడు. దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని అంటే అర్థం ఏంటి? నాకు నేనే నీతిమంతుణ్ణి అనేటువంటి గర్వము అతిశయంతో, వాక్యానికి పని లేకుండా, దేవుని సంకల్పంతో పని లేకుండా, దేవుని ప్రణాళికతో మనకు పని లేకుండా నాకు నేనే సాటి అనుకునేటువంటి క్రైస్తవులు లోకంలో నామకార్థ క్రైస్తవులు కాదు, నామకార్థ క్రైస్తవులు అనేటువంటి వారు కొన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద చలామణి అవుతున్నారు. కానీ వారు ఏమెరగట్లేదంట. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని అని అన్నాడు. అంటే సొంతగా సంపాదించుకునేది నీతి అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు.
కాబట్టి వారి సొంత ఉద్దేశాలతో వారి సొంత ఆలోచనలతోటి సంపాదించుకునేది నీతి అయ్యే ఛాన్స్ కాదు కనుకనే వారు తమ స్వనీతిని స్థాపింపుకొనుసు దేవుని నీతికి ఏం చేయటదట, లోబడ లేదు అని అన్నాడు. లోబడే ఛాన్స్ వాళ్ళకి లేదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళకున్న గర్వం, వాళ్ళకున్న అహంకారం, వాళ్ళకున్నటువంటి వాళ్ళ హృదయాలకు వాళ్ళ మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనం చేత అది వాళ్ళకి కమ్మేసింది కనుక వారు దేవుని నీతికి లోబడే ఛాన్స్ లేదు. ఈ భూమి మీద మానవుడిగా బ్రతికున్న పరిస్థితుల్లో, ఈ భూమి మీద మానవుడు బ్రతికినంత కాలంలో మొట్టమొదటిగా దేన్ని వెతకాలా? ఏం వెతకాలండి? మత్తయి సువార్త 6:33 ప్రభువైన చెప్పాడు, మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలన్నాడు. నీతిని రాజ్యాన్ని వెతకాలన్నాడు. ఆ నీతి ఎవరో మీకు తెలుసా? ఆ నీతి ఎవరో మీకు తెలిస్తే నువ్వు నీతిమంతుడు ఎట్లా కాగలవో నీకు తెలిసి ఛాన్స్ ఉంది. ఆ నీతి ఎవరో తెలుసా మీకు? ఆ నీతి అనేది ఎవరో మీకు తెలుసా? దయచేసి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం భాగాన్ని, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుసు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును అన్నాడు. ఈయన ఎవరో? ఈయన ఎవరో? ఈ నీతిని భూమి మీద నీతి న్యాయం జరిగించే ఆయన, రాజ్య పరిపాలన చేసే ఆయన, దావీదునకు నీతి చిగురుగా పుట్టే ఆయన ఎవరో? యేసుక్రీస్తే. ఎవరంట? యేసుక్రీస్తే. కాబట్టి ఆ యేసుక్రీస్తుని దేవుడు ఏం పేరు పెట్టాడు? నీతి చిగురు అని పేరు పెట్టాడు. ఎక్కడి నుంచి రావాలి ఆయన? దావీదు గర్భవాసం నుండి అతను రావాలి. ఎక్కడ రావాలి? భూమి మీదకి రావాలి. దేనికోసం ఆయన రాకడా? దేనికోసం? యేసుక్రీస్తు ఈ భూమి మీదకు పుట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన? ఏమి ఇవ్వడానికి ఆయన పుట్టాడు ఇక్కడ ప్రజలకేనంటే, ఒకటి ప్రజలను నీతిమంతులుగా తయారు చేయాలి, ఒకటి. రెండవది తండ్రి అయినటువంటి దేవునికి మహిమకరంగా ఆరాధించే పరిశుద్ధులను తయారు చేయాలి. మూడవది పరలోకానికి ప్రయాణం తీసుకెళ్ళాలి. పరలోక మార్గాన్ని ప్రజలకు చూపించాలి. ఎందుకంటే వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, తొలగిపోయారు కనుక, దారి తప్పి ఉన్నారు కనుక ఆ తప్పిపోయినటువంటి మార్గాన్ని వారికి చూపించడం కొరకే ప్రభువైన యేసు భూలోకంలోకి వచ్చాడు అని వాక్యం చెబుతుంది. కానీ లోకం ఏం చెబుతుంది? బైబిల్ అయితే ఈ రీతిని చెబుతుంది, అమ్మ యేసుక్రీస్తు పుట్టాడు మీ పాపాల కొరకు, యేసుక్రీస్తు పుట్టాడు మిమ్మల్ని నీతిమంతులు చేయడం కొరకు, యేసుక్రీస్తు పుట్టాడు మీకు పరలోకానికి మార్గం చూపించడం కొరకు అని బైబిల్ చెబుతుంది. లోకం ఏం చెబుతుంది? అమ్మ యేసుక్రీస్తు మీ కొరకు పుట్టింది మీకు ఏమి ఇవ్వడానికి? ఇల్లు ఇవ్వడానికి, వాకిలు ఇవ్వడానికి, పిల్లల్ని ఇవ్వడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి అని లోకం చెబుతుంది. ఏ మాట నమ్ముతుంది లోకం? ఎంతసేపటికి ప్రతివాడు గారడీ మాటలు నమ్ముతాడు కానీ, అబద్ధాల మాటలు నమ్ముతాడు కానీ నిజాన్ని సత్యాన్ని నమ్మే ఛాన్స్ లేదే వాళ్ళ ప్రపంచంలో. కాబట్టే ఇంత దుర్మార్గమైన క్రైస్తవం మనకు కనబడుతుంది భూమి మీద. కాబట్టి బైబిల్ ఒకలాగా ఉంది, క్రైస్తవ జీవితాలు ఒకలాగా ఉన్నాయి. దేవుడు ఆనందిస్తాడా? అవకాశమే లేదు. కాబట్టి మనకి ఏదైనా ఈ భూమి మీద ఐడెంటిఫికేషన్ అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించిన ఆధార్ కార్డు అవ్వచ్చు, ఓటు కార్డు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పేరు మనదే. కానీ ఆ పేరులో ఏదైనా ఒక చిన్న అక్షరం ఉంటేనే ఏం చేయలేవు. వెళ్ళి ఆ పేరు సరి చూసుకురామనే పరిస్థితులు మనకున్నాయి. ఒక్క పేరు, ఒక్క అక్షరం తేడా పెడితేనే నీ డబ్బులు నీకు ఇవ్వని బ్యాంకు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రపంచంలో. మరి దేవుడు చెప్పిన నియమాన్ని విడిచి నీ సొంత పెత్తనాలు, నీ సొంత రాద్ధాంతాలు చేస్తే
నువ్వు ఎలా దేవుని కుమారుడు కావాలో, ఎలా దేవుని కుమార్తె కాగలవు, నువ్వు ఎలా దేవుని ఆరాధిస్తున్నావు సగర్వంగా చెప్పగలవు భూమి మీద? చెప్పగలవా? అది కేవలం నీ భ్రమలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కానీ దేవుడు ఆనందించే క్రైస్తవ్యం కాదు నీది. దేవుడు ఆనందించాలి అంటే బైబిల్లో ఏం చెప్పడంతో ఆ ప్రకారం చేయగలిగితేనే దేవుడు ఆనందించే క్రైస్తవ్యం అది. కానీ ఇవాళ యేసుక్రీస్తు పుట్టుకను గురించినటువంటి నిజమైన ఉద్దేశాలు ప్రజలకు తెలియదు వాళ్ళ ప్రపంచంలో. కేవలం యేసు పుట్టిన దేనికోసం అంటే క్రైస్తవ జనాంగానికి పండగలు లేక విలవలాడిపోతుంటే యేసుక్రీస్తు పుట్టాడా? నీతిమాలిన జనాలు చేసే పనులు అయ్యి. లేఖనాలు ఏం బోధిస్తుంది? నీతిమంతుడైన క్రీస్తుని భూలోకానికి పుట్టించి అనీతిమంతులుగా మనం నీతిమంతులు చేయడం కొరకు, పరలోక మార్గాన్ని చూపించడం కొరకు ప్రభువైన యేసు ప్రత్యక్షమైతే ఆ నియమాన్ని విడిచి, ఆ మార్గాన్ని విడిచి కేవలం మనుషులకు ఇష్టమైన మార్గాన్ని ఇక్కడ ప్రవేశపెట్టుకుంటూ దేవుని గణనామానికి అవమానకరంగా బతుకుతున్న క్రైస్తవాలు ఈ భూమి మీద కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నిజమైన క్రైస్తవునికి ఎప్పుడు పండగ అయ్యానంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానంలో పాల్గొంటావో అది నిజమైన యేసుక్రీస్తు పుట్టుకగా అవమానం కానీ డిసెంబర్ 25 కాదు. అప్పుడు కాదు లాలి లాలమ్మ లాలని కేక్ కట్ చేయడం, అది ఆనందం కాదు. అసలు ఆ నియమాన్ని దేవుడు చెప్పలేదు. అది అసలు గ్రంథ ప్రకారం జరిగేటువంటి ప్రక్రియ కాదన్న విషయాన్ని ఏనాటి క్రైస్తవ్యానికి ఎంతమందికి తెలిసి వాళ్ళనంటే ఎంతోమందికి తెలిసిన ఆ పనులు చేసే కార్యక్రమాలు మాత్రం మర్చిపోరు. ఎందుకంటే ఇట్స్ ఎ ట్రెడిషన్, అదొక ఆచారాలకు ముందుకు పెడుతున్నాం కానీ అది దైవ నియమం ఇప్పుడు కూడా కాదనే విషయాన్ని, దైవ నియమం కాదని నీకు అర్థంగా అయితే అదే నియమం అన్నది. ఇక్కడ దైవ నియమం దైవ నియమం ఉంది, అదే నియమము దేవుని యొక్క నియమం అయితే కాదు, మరి అదే నియమం అవ్వాలి. అది దెయ్యాల నియమాలే తప్ప దేవుని నియామకాలు కాదనే విషయాన్ని మనం అందరం గమనించాలి. ఈ భూమి మీద నీవు కానీ నేను కానీ బ్రతికున్నంతకాలం చేయవలసినది ఎవరి నియమము? దేవుడు చెప్పిన నియమాన్ని నువ్వు చేయాలా, నువ్వు పాటించాల్సింది. అది దేవుని నియమాన్ని పాటించకుండా, దాన్ని చేయకుండా ఈ భూమి మీద నీ సొంత ఇష్టానుసారంగా నియామకం చేయబడినటువంటి దయ్యాల నిబంధనలతో నువ్వు చేయగలిగితే, కొనసాగలిగితే నువ్వు క్రైస్తవుడికి అయ్యేటువంటి ఛాన్స్ లేదన్న విషయాన్ని మనం అందరం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయన అలాంటి పాపులుగా ఉన్న మన కొరకు దేవుడు నీతిమంతుడైనటువంటి ఎవరిని? యేసుక్రీస్తుని భూలోకానికి పుట్టించినదంతా తండ్రి అయినటువంటి దేవునిది. అయితే ఇవాళ నీతిమంతుడైన క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆనాడు యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన కాలంలో ఎవరు నమ్మారు? నీతిమంతుడిని నమ్మారా, నరహంతకుడిని నమ్మారా? కోసేవాడిని నమ్ముతారా, మేసేవాడిని నమ్ముతారా అంటే కోసేవాడిని నమ్మిద్ది లోకం, కసాయి లోకం ఇది. కాబట్టి కసాయి లోకం కాబట్టి నీతిమంతుడైనటువంటి క్రీస్తుని ఎవరికి అప్పగించారు? సెలవుకు అప్పగించి నరహంతకుడైనటువంటి బర్బాని విడుదల మీద కోరినటువంటి దుష్టలోకం ఇది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు కూడా రక్షకుడైన క్రీస్తుని నమ్మరు, క్రీస్తు చెప్పినట్టుగా చేయరు. కానీ నిత్య నరకానికి తీసుకువెళ్ళగలిగేటువంటి దెయ్యం సాతాను అన్నమాట చల్లగా చేస్తారు. ఆనందం, దానిలో ఎంత ఆనందం ఉందో మరి ప్రజలకే ఆలోచన చేయగలగండి. కాబట్టి ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మా అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు బతికిన కాలంలో జరిగినటువంటి ఒక సంగతిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయము 14 వచ్చిన భాగాన్ని, 3:14 అపోస్తల కార్యగ్రంథం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మాకు అనుగ్రహింపమని అడిగితిరి అని అన్నాడు. ఇక్కడ నీతిమంతుడు ఎవరో, నరహంతకుడు ఎవరో మీకు తెలుసా? నీతిమంతుడేమో ప్రభువైన యేసు, నరహంతకుడేమో ఎవరో బరబ్బా. ప్రజలకు ఎవరిష్టంగా ఉన్నారు? అది నరహంతకుని పక్షాన చేరింది యూదుల సమాజం, నరహంతకుని పక్షాన చేరింది ఈనాటి సమాజం. కానీ ప్రపంచంలో ప్రతివారు ఎవరి పక్షాన చేరాలా? నీతిమంతుడైన వారిని పక్షాన చేరవలసిన వారిని ప్రజలుగా ఉండవలసిన మనం ఎవరి పక్షాన చేరుతున్నాం? దెయ్యాల పక్షాన చేరి నరహంతకుడైనటువంటి ఎవరైనా ఈయనే కాదు, మొదటి నుండి నరహంతకుడు ఎవరండి తెలుసా మీకు? సాతానుడే. మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మొదటి నుండి కూడా మర్డర్ చేయడంలో మంచి సిద్ధహస్తుడు ఎవరంటే సాతానుడే. ఆ సాతాను పక్షాన ఇవాళ ప్రజలందరూ చేరుతున్నారనే విషయాన్ని కూడా లేఖనాలు జ్ఞాపకం చేయబడుతుంటున్నాయి. వాడు మొదటి నుండి కూడా నరహంతకుడు అని చెప్పబడింది గ్రంథం. అంటే నిజంగా ఆ పనిని ఎవరు జరిగించారు? కయ్యూని చేత నరహత్యను ఎవరు జరిగించారు? సాతానుడే జరిగించాడు. కాబట్టి మొదటి నుండి కూడా వాడు ఏమైనాడు? నరహంతకుడు అయి ఉండి ప్రజలను మొత్తాన్ని ఏం చేస్తున్నాడు?
ప్రజల మొత్తాన్ని కూడా ఆ రీతిలోనే లేదా ఆ మార్గంలోనే నడిపించేటువంటి పనిలో వాడు ఉన్నాడనే విషయాన్ని లేఖనాలు బోధిస్తున్నాయి. కాబట్టి ఇవాళ సత్యాన్ని నమ్ముతారా అబద్ధాన్ని నమ్ముతారా అంటే అబద్ధాన్ని నమ్ముతారు. అబద్ధమేమో అమృతంలాగా పయాసులాగా ఉంటుంది, నిజమనేది నిప్పులాగా ఉంటుంది. నిజమనేది నిప్పులాగా ఉంటుంది. అదే యథార్థంగా మాట్లాడితే మొక్కలు ఏముండదు, వెలుగుండదు, మాడిపోతే బల్బుల్లాగా. అదే అబద్ధమాడి లేదా కేకలేసి రంకెలేస్తే జనాలు మొక్కలు ఏమవుతూ ఉంటాయి, వెలిగిపోతూ ఉంటాయి. కాబట్టి మన సంతోషం కొరకు చెప్పే మాటలు ఇక్కడ మనల్ని ఇక్కడ వెలిగించవచ్చాము కానీ అక్కడ తీసుకువెళ్ళలేము. కానీ ఈ భూమి మీద మనిషి మనసులో వేదన కలిగినా సరే ఆ మాటలు ఎక్కడ తీసుకువెళ్తున్నాయి, నిత్య జీవనం తీసుకెళ్తున్నాయి అనే విషయాన్ని ప్రజలు విస్మరించడం లేదు, లేదా ఆ విషయాన్ని గమనించడం లేదు ప్రియమైన వారా. కాబట్టి దేవుని యొక్క అనాదికాలపు సంకల్పాన్ని మీరు గుర్తించగలిగితే, దేవుడు ప్రపంచ ప్రతి వారిని పిలిచాడు అంతేనా, లేదా కొందరిని పిలిచాడా? చాలామంది చెప్పుకునే అసత్యం ఏంటంటే నన్ను సేవకు పిలిచాడు, నన్ను ఆడడానికి పిలిచాడు, నన్ను ఏడడానికి పిలిచాడు. దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ భూమి మీద ఎవడో గొప్పవాడు కాదు. కానీ ఇవాళ చెప్పేటువంటి సేవకులు అన్నవాడు నన్ను ఆయన పిలుచుకున్నాడు, నన్ను ఈయన పిలుచుకున్నాడు అంటే మనందరం పిలవలేదా? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఎవరి స్వరూపమో? దేవుని స్వరూపమే. ఆయనేమో స్వరూపమే, మనం అడ్డగాడిన స్వరూపంలో లేవు. కాబట్టి చాలామంది డినామినేషన్ చెప్పుకునే అవాస్తవం ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అంటే సంఘ సభ్యుల యొక్క మనసులో వీడు గొప్పవాడు అవడం కోసం అట్లాంటి బోటకపు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రజలు ఉన్నారు. కాబట్టి వాస్తవికమైన క్రమాన్ని మనం గమనించినట్టయితే దయచేసి రోమిలకు రాసిన పత్రికలో నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఈ రీతిన రాయబడి ఉన్నది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచినన్నాడు. దేవునికి పక్షపాతం లేదని మీకు ముందుగానే చెప్పాను. అపోస్తల కార్యక్రమం 10:36 ఉంది. దేవుడు పక్షపాతి కాడు అని చెప్పబడింది అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్పబడుతుంది అని అంటే దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాడు, అందరినీ పిలిచాడు. పిలుపు అనేది అందరికీ ఉంది కానీ కొందరికి ఏమి లేదు. పిలువబడిన వారు ఎవరైతే ఆ పిలుపుని అంగీకరించి వచ్చారో వారి గురించి మాట్లాడుతున్నాడు. ముందుగా ఎవరు నిర్ణయించినో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. చూడండి. కాబట్టి యోబు పత్రికలో యోబు గ్రంథంలో చదివాం కదా, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని అంటే కావడానికి దేవుడు అనాది కాలపు సంకల్పాన్ని వేశాడు. ఆ సంకల్పాన్ని ఎరగకుండా ఈ భూమి మీద మన క్రైస్తవులుగా ఎన్ని కాలాలు ఎన్ని యుగాలు భూమి మీద సజీవులుగా జరిగిన ఉపయోగం ఏమీ లేదు. ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది ఎతకకుండా తెలుసుకోకుండా ఈ భూమి మీద మనం ఎంతకాలం అజ్ఞానంగా బ్రతికినా మన భక్తికి ఏమీ లేదు, ఆధారం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అన్నాడు ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచనున్నాడు. కాబట్టి దేవుని యొక్క అనాదికాలపు సంకల్ప ప్రకారంగా దేవుడు ప్రతి వారిని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించిన ప్రతి వారిని దేవుడు సువార్త ద్వారా పిలిచాడు. కళల ద్వారానో దర్శనాల ద్వారానో వేరే మార్గంలో పిలిచే దేవుడు కాదు ఈయన. దేవుడు ప్రతి మానవుని అనగా నేడున్న కొత్త నిబంధన చట్ట ప్రకారంగా ప్రతి వారిని దేవుడు దేని ద్వారా పిలుస్తున్నాడు? ఒకే ఒక్క మార్గం. దేవుడు ప్రతి వారిని పిలవడానికి ప్రపంచంలో ఎన్ని దేశాలైనా ఉండొచ్చు, అది ఎంత గొప్ప కంట్రీ అయినా ఉండొచ్చు, కానీ దేవుడు మానవ జాతిని పిలవడానికి ఒకే ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఏంటంటే గాస్పల్, సువార్త ద్వారా మాత్రమే దేవుడు పిలుస్తున్నాడు. కానీ అయ్యా నన్ను కల్లో పిలిచాడు, నన్ను దర్శనాన్ని పిలిచాడు, నన్ను వెన్ను తట్టాడు, తను తట్టాడని పిలిచేటువంటి మాటలన్నీ అబద్ధాలు, బోటకాలనే విషయాన్ని వాక్యాన్ని గుర్తించితే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ప్రతి వారిని పిలిచాడు. పిలిచిన ప్రతి వారిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు అంటే నీతిమంతులుగా తెచ్చాలనుకున్నాడు. నీతిమంతులుగా తెచ్చిన ప్రతి వారిని కూడా మహిమపరచాలి దేవుని కోరిక. కాబట్టి ఆ దేవుని కోరిక నెరవేరబడుతుందా అని అంటే నెరవేర్చబడే పరిస్థితి లేదు. కాబట్టి ఎంతసేపటికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని కొలాప్స్ చేయడం ఎవరి ఆలోచన? సాతాను ఆలోచన. సాతానికి అనుకూలంగా జీవించేదే లోకమే కనుక నీతిమంతులే ఛాన్స్ ప్రతి ప్రపంచంలో ప్రజలకి కనుమరిగిపోతుంది. ఆ మార్గాన్ని వాడు తుడిచివేస్తున్నాడని లేఖనాలు మనకు స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి స్పష్టంగా మనం గమనించినట్టయితే ఈ భూమి మీద 99 మంది నీతిమంతులు ఉన్నా, భూమి మీద 99 మంది నీతిమంతులున్నా దేవునికి సంతోషం ఎంతమందిలో కలిగిద్ది? ఎంతమందిలో?
99 మంది నీతిమంతులు. అందుకోసమే యేసుక్రీస్తు వారు భూమి మీద బతికొండగా ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తికి ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు ఉంటే ఆ 99 వాటిని విడిచిపెట్టి ఎన్నిటి కోసం వెళ్ళాడు? ఒక్కదాని కోసం వెళ్ళాడు. అప్పుడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త, లూకా సువార్త 15వ అధ్యాయంలో 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపి విషయమే కలిగేటువంటి సంతోషము పరలోకమందు అధికము అన్నాడు. కాబట్టి 99 మంది నీతిమంతులుగా ఉన్న దేవుని మనసు తెర మీద ఉంది. ఒక్క పాపి విషయమే సంతోషం కలగాలని, ఆయన కూడా రక్షకుడైన క్రీస్తుని నమ్మాలని, ఆయన కూడా పరిపూర్ణ సంకల్పాన్ని గుర్తించాలని, ఆయన కూడా బాప్తిజం పొందాలని, ఆయన కూడా పరలోక రాజ్యానికి ప్రయాణమై మనతో ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష ఆయన మనసులో. కానీ ఆయన మనసులో ఆలోచన ఉంది, కానీ మనం ఉన్నామా ఆ రీతిలోనంటే ఆ రీతిలో మనం ఉన్నామా? మనం ఆలోచన చెయ్యం. ఎంతసేపటికి భౌతిక సంబంధమైన వాటి మీద ఉన్న ఆలోచన కంటే ఆలోచన గొప్పదే, భౌతిక సంబంధంగా మనం ఆలోచన చేయం. కాబట్టి నిజంగా ఒకే ఒక మార్గాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు భూమి మీద బ్రతికుండగా అపోస్తులు వచ్చారు. అయ్యా, ఆహారం లేదు, వస్త్రం లేదు, ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్తున్నారు కొత్త సువార్త 6వ అధ్యాయంలో. అవన్నీ కావాలని ఎవరు తెలీదా? నోరు పెట్టాడు, ఆ నోటికి ఏం కావాలా? మేత కావాలని తెలీదా? తెలుసా లేదా? నోరు పెట్టినవాడు ఖచ్చితంగా మేత పెడతాడు, ఆయన పోషిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టింది అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి మంచి చేయడం కొద్దిగా ఇబ్బంది కలగచ్చు. కానీ ఈ భూమి మీదకి మనం విఐపీలుగా పుడతామని దేవునికి ముందే తెలుసు కనుక ఆయన మనకి ఈ భూమి మీద ఏం కావాలో అన్నిటిని ఏం చేశాడు? సిద్ధం చేశాడు. కానీ సిద్ధపరిచిన వాటిని చేజిక్కించుకోవడం మనుషులుగా మన జీవితాల్లోకి వల్ల కావడం లేదు. కాబట్టి అవన్నీ కావాలి మీ పరలోక తండ్రికి తెలుసు. అయితే యు మస్ట్ బి డన్. నువ్వు చేయాల్సిన విషయం ఏంటనంటే మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఈ భూమి మీద చేయని పని ఏంటి? మనం చేయని పని ఏంటి? వెతుకుతాం. ఏం వెతుకుతాం? అని చేపటికి ఆడేం దొరికింది, ఏడేం దొరికింది వెతుకుతాం, కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం లేదు. కాబట్టి నీతి అంటే ఎవరు అని చెప్పాను మీకు నేను? యేసుక్రీస్తుని వెతకాలి. రాజ్యం అంటే అర్థం ఏంటంటే సంఘమే. అనగా ఈ భూమి మీద నీతి నియమాలకు, పరిశుద్ధతకి, పవిత్రతకి మార్గమైనటువంటి దేవుని గృహమే క్రీస్తు సంఘం. ఆ సంఘాన్ని నువ్వు వెతకవలసిన బాధ్యత, నువ్వు దాన్ని విడిచిపెట్టి ఆ విషయంలో కళ్ళు మూసుకొని నేనేదో చేస్తానన్న భ్రమలో ఉంటే నీకు దేవుడితో కానీ, రాజ్యంతో కానీ, పరలోకంతో కానీ, దేంతో కానీ నీకు పాలు లేదన్న విషయాన్ని నువ్వు ఏనాడో విస్మరిస్తున్నావు ప్రియమైన వారులారా. కాబట్టి మొట్టమొదటి ఈ భూమి మీద నువ్వు కన్ను తెరిచావు అంటే, నీకు జ్ఞానోదయం కలిగింది అంటే నువ్వేం వెతకాలా? సంఘాన్ని, క్రీస్తుని నువ్వు వెతకాలా. క్రీస్తు లేకుండా, రాజ్యం లేకుండా ఈ భూమి మీద దేనికి లేదు. దే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నది. కాబట్టి ఈ భూమి మీద నువ్వు దేవుని సన్నిధికి చేరాలి అంటే నువ్వు చేసే ఆరాధన అయినా, నువ్వు పాడే పాట అయినా, నువ్వు చేసేది ఏదైనా, నువ్వు ఇచ్చే రూపాయి అయినా అది పరలోకంలో నీ బ్యాంకులో రిజర్వ్ కావాలంటే, నమోదు కావాలంటే నువ్వు చేసే ప్రతి పని ఆడ ఉండాలా? సంఘంలోనే ఉండాలా. సంఘమునకు వెలుపడ చేసే ప్రతి పని అది దెయ్యాల పని, అది దెయ్యాల సహవాసం అన్నది లేఖనం బోధించే వాస్తవం. కాబట్టి నీకు కనువిప్పు కలిగితే మొట్టమొదటి ఏం వెతకాలా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. అప్పుడు నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయన నీకు ఇవ్వాలి అంటే నువ్వు వెతకాల్సింది నువ్వు వెతుకుతావా? అది ఎతకమని చెప్పండి వెతుకుతాం. వెతకమని చెప్పింది మనం వెతకపోవటం వల్ల నయమాను చెప్పింది చేయడం వల్ల ఏమైంది? నయమాను దైవజనుడని చెప్పినటువంటి మాట ప్రకారం చేయటం వల్ల ఏమరిగింది? అతను ఎలాగైతే స్వస్థత పొందాడో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయగలిగితే దేవుడు నీకు అన్ని సంపదలు, కొలసిపతులు అన్నాడు, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు దేవుడు ఎక్కడ పెట్టాడు? క్రీస్తులో పెట్టాడు. ఆ క్రీస్తుని నువ్వు వదిలిపెట్టి లోకంలో దయ్యాన్ని వెంబడిస్తే ఎవరయ్యా నీకు దిక్కు? ఇంకెవరు ఉన్నారా? మార్గానికి, ప్రపంచంలో ప్రతి మానవుడికి దశ చెప్పగలిగేది ప్రభువైన యేసే అయితే ఆ యేసునే విడిచిపెట్టి నువ్వు ఎలా క్రైస్తవుడికి భూమి మీద శలమాని కాగలుగుతున్నావు? ఆలోచించేయి. కాబట్టి నువ్వు వెతుకుతున్నావా? నేను వెతుకుతున్నానా? మన కుటుంబాలు వెతుకుతున్నాయా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కలిగి ఉండాలి.
ఆయన నీతిమంతుడైనటువంటి క్రీస్తుని విడిచిపెట్టి నరహంతుడే బరబారి ఎలాగైతే ఆనాటి ఇశ్రాయేలు సమాజం వెంబడించిందో, ఇవాళ ప్రపంచం ప్రతివారు కూడా నీతిమంతుడైనటువంటి క్రీస్తుని విడిచిపెట్టి దుర్మార్గుడైన నరహంతకుడైనటువంటి దెయ్యాల సహవాసాలు చేరినటువంటి సమాజాలు మనకు ఎన్ని కనపడుతున్నాయి? ఇవాళ లెక్క పెట్టలేని సమాజాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, లోకముతో స్నేహము ఎంత నీచమైందో, నిజంగా రాజ్యములో లేని నీ భక్తి, రాజ్యములో లేని నీ ఆరాధన నీవెంతకాలం చేసినా విగ్రహారాధనతో సమానం, విగ్రహారాధనతో సమానం అన్న విషయాన్ని ఎంతమంది క్రైస్తవులు నమ్ముతారు? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం ఊరకే వ్రాయబడలేదు. జగత్తుకు పునాదులు వేయబడకుంపే నిర్ణయించిన సంగతులను దేవుడు గ్రంథంలో రాశాడు. కానీ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల్లాగానే ఉన్నాయి. నీ జీవితాలు కోటలు దాటితే దేవునికి సంబంధం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించేయగలగండి. కాబట్టి అంటాడు, దేవుడు నిర్ణయ ప్రకారంగా ప్రతి వారిని పిలిచాడు. పిలిచిన ప్రతి వారిని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. నీతిమంతులుగా చేసిన ప్రతి వారిని దేవుడు మహిమపరచాలని దేవుడు కోరాడు. కానీ అందుకోసమే మనం రోమపత్రిక 3:23 చదువుతాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, అదిగోండి మహిమను పొందలేకపోతున్నారు. వాక్యాన్ని ఎరగకపోవటం వల్ల, వాక్యానికి లోబడడం వల్ల, యేసుక్రీస్తుని సంఘాన్ని అంగీకరించకపోవడం వల్ల వారు దేవుడిచ్చే మహిమని పొందలేకపోతున్నారు అన్నాడు. అది ఎవరి లోపము? దేవుడి లోపమేం కాదు, అది ప్రపంచంలో ఉన్న భక్తిహీనుల లోపం. అది దాన్ని ఎవరు బాగు చేయలేరు. కాబట్టి నీకు మహిమ కావాలి అంటే వాక్యం చెప్పింది చేయి. మస్ట్ అండ్ షుడ్. అది మహిమ ఎలాగది చేశాడో అది నువ్వు చేయగలిగితేనే నీకు దేవుడు మహిమ పొందేటువంటి ఛాన్స్, దేవుడు నిన్ను అన్ని కోణాల్లో ఆశీర్వదించే ఛాన్సు నువ్వు దేవునికి ఇచ్చినట్టు. అయ్యా దేవుడు కావాలా, అన్నీ కావాలా, క్రీస్తొద్దు, సంఘం వద్దు అనుకుంటే కనుక నీది భక్తి లేని జీవితం, దేవుడు ఇష్టం లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అన్న విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ భూమి మీద మనం నీతిమంతులం కావాలి అంటే ఏం చేయాలా? ఈ భూమి మీద మనం నీతిమంతులు కావాలంటే మనకు వెండి కావాలా, బంగారం కావాలా, బోళం కావాలా, సామ్రాణి కావాలా, లేదా విలువైనటువంటి కోయిలు వజ్రాలు కావాలా? ఏం కావాలి? ఏం కావాలి? ఈ భూమి మీద మనం నీతిమంతులం కావాలి అంటే, ఈ భూమి మీద మనం నీతిమంతులం కావాలి అంటే ఒకే ఒకటి ప్రపంచానికి కావాలా? వాట్ ఈస్ దిస్? నీతిమంతులం కావాలి అంటే ప్రపంచానికి ఒకే ఒకటి కావాలి. ఏం కావాలి? అది దేని ద్వారా సాధ్యపడుతుంది? దేని ద్వారా? దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచన భాగాన్ని. కాబట్టి ఇప్పుడు చూసారండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి అదిగ్గా. చూసారా, నీతిమంతులు కావాలి అంటే పాపములో ఉన్న మానవ జాతికి ఏం కావాలి? యేసుక్రీస్తుని యొక్క రక్తం అవసరం. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన రక్తం వలన గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం అవసరం లేదు. ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, నీతిమంతుడైన క్రీస్తు, గొర్రెపిల్లైన క్రీస్తు యొక్క రక్తం ప్రతి మానవ జాతి పాపాలను తుడిచివేయగలిగి కడిగివేయగలిగిన సామర్థ్యం దేనికి ఉందయ్యా అంటే యేసుక్రీస్తు కాచే రక్తానికి ఉంది కనుక ఆ రక్తము వలన ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులముగా తెచ్చబడుతున్నాం. ఎప్పటిదాకా ఏమని చెప్పుకున్నాం మనం? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, ప్రపంచం ప్రతివారు పాపులే అని చెప్పబడ్డాం. ఆ పాపులుగా ఉన్న మనం నీతిమంతులుగా మారవేటువంటి ఛాన్స్ ఎక్కడా దొరికిందని అంటే యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తము శిలువలో చనిపోవుట చేత, ఆయన మరణించుట చేత, ఆయన సమాధి చేయబడుట చేత మనందరి పాపాల కొరకై ఆయన కలువరి శిలువలో ఏం కాచాడు? తన పవిత్రమైన రుధిరాన్ని కార్చుడు చేత, ఆ కార్చబడిన రుధిరం చేత మనం ఏమడుతున్నామంటే నీతిమంతులుగా తెచ్చబడుతున్నాం, పరిశుద్ధులుగా తెచ్చబడుతున్నాం, పవిత్రులుగా తెచ్చబడుతున్నాం. ఈ పవిత్రమైన జీవితాన్నే దేవుడు కోరే జీవితం. ఇది నామకార్థమైన క్రైస్తవ్యం కాదు, యథార్థమైన దేవుడు కోరిన, దేవుడు ఆనందించేటువంటి భక్తి జీవితం అనే విషయాన్ని మనం అందరూ కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది.
కాబట్టి ఆ నీతిమంతులుగా చేయబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆ నీతిమంతులుగా చేయబడడానికి నీతిమంతులు కావాలని మనం ఏం చేయబడాలి? రైట్. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం భాగాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం భాగాన్ని, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా, అదిగో కడగబడి అని అన్నాడు. కడగబడి అన్నాడు. దేని చేత కడగబడాలి? యేసుక్రీస్తుని యొక్క రక్తం చేత నీళ్ళలో కడగబడితేనే మనం పరిశుద్ధులం కాగలం, మనం పవిత్రం కాగలం, మనం సంఘంలో సభ్యులం కాగలం. అలా కడగబడినటువంటి మనమే ప్రతి ఆదివారం చనిపోయేంత వరకు కూడా ఏం తీసుకోవాలా? ప్రతి ఆదివారం. అది నెలలో ఒక్క వారానికి సంబంధించింది కాదు, సంవత్సరానికి ఒక్క రోజు సంబంధించింది కాదు. కడగబడిన మనం, నీతిమంతులమైన మనం ప్రతి ఆదివారం మన పాపాల కొరకు నొలగొట్టబడినటువంటి క్రీస్తు శరీరాన్ని ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవాలా. మన పాపాల కొరకై కలువరి శిలువలో కాచబడి రుద్రానికి సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది కేవలం ఒక్క ఆదివారానికి సంబంధించింది కాదు. నెలకి ఎన్ని ఆదివారాలు వస్తాయి? ఒకే ఆదివారం వచ్చిందా? 4 రావచ్చు, 5 రావచ్చు. ఎన్ని వారాలు వచ్చినా అన్ని వారాల్లో క్రమం తప్పకుండా కూడి దేవుని ఆరాధించే క్రమమే ఆరాధన. అంతే తప్ప 3 వారాలు చేసి 1 వారం వదిలిపెట్టేటువంటి కార్యక్రమాలు కాదు ఎక్కడనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన రక్తం వల్ల మనం కడగబడి నీతిమంతులుగా తీర్చేటువంటి ఛాన్సు ఈ భూమి మీద దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఈ భూమి మీద ఎవరైతే దేవుని వాక్యానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉన్నారో వారే నీతిమంతులు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని, చిన్నపిల్లారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుకుడి. చూడండి, చూసారా మోసం ఎంత బాగా జరుగుతుందో? చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును ఏమంటారా? నీతిమంతుడు. నీతిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి నేను నీతిమంతుడు అని చెప్తే అది బోటకం, అది అబద్ధం, అది అసత్యం. కాబట్టి వాక్యం ఏం చెప్పిందో ఆ ప్రకారంగా చేయగలిగితేనే నువ్వు నీతిమంతుడవు. ప్రభువైన యేసు ఎలాగైతే నీతిమంతుడో ఆయన రక్తం చేత కడగబడిన నీవు నీతి న్యాయం జరిగిస్తావని నీవు నీతిమంతుడు ఆ రీతిన. కాబట్టి దేవుని వాక్యం ఒకలాగా, నీ భక్తి జీవితం ఒకలాగా, ప్రార్థన దేవుని వాక్యంలో ప్రార్థన ఒకలాగా, నీ జీవితంలో ఒక ప్రార్థన ఒకలాగా, దేవుడు చెప్పిన ఆరాధన ఒకలాగా, నీ ఆరాధన ఒకలాగా ఉంటే, దేవుడు చెప్పిన ఉపవాసం ఒకలాగా, నీ ఉపవాసం ఒకలాగా ఉంటే అది న్యాయమైంది కాదు, దేవుని చిత్తానుసరమైంది కాదు. కాబట్టి అది అన్యాయమైంది, అక్రమమైంది, అది అసత్యమైంది, దేవునికి సంబంధం లేనటువంటి విషయం అనే విషయాన్ని మనం ఏనాటికి మర్చిపోవాల్సిన అవసరత లేదు ప్రియమైన వాళ్ళకి. కాబట్టి నీతిని ఎవరైతే జరిగిస్తూ ఉంటాడో, అనగా నీతిని జరిగించమంటే ప్రభువైన యేసు నీతి కనుక ఆ నీతి అయినటువంటి యేసు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా చేసేవాడు మాత్రమే నీతిమంతుడు. యేసు ప్రభు చెప్పిన సంగతులు విడిచిపెట్టి ప్రతి వాడు ఆయనకు సంబంధం లేదు, వాడు అన్నుని పర్సన్, అంటే వాడు లోక సంబంధి అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద ఎవరున్నారు? నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. డోంట్ డిస్టర్బ్ అస్. కాబట్టి వారిని మనం ఏం చేయకూడదు అంటే ఆ మాట చెప్పి నా మాట ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచన భాగాన్ని, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచన భాగంలో, అన్యాయము చేయువాడు ఇంకా నువ్వు అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకా నువ్వు అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడును ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము అని. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మీరు నీతిమంతులు కావడం కొరకు, మీరు పరిశుద్ధులు కావడం కొరకు, మీరు పవిత్రులు కావడం కొరకే నేను నా పవిత్రమైన జీవితాన్ని కలువరి శిలువకు అప్పగించాను. మీరు నీతిమంతులైతే నీతిమంతులుగానే ఉండండి, మీరు అపవిత్రులైతే అపవిత్రులుగానే ఉండండి. మీరు ఎవరిని ఏం చేయొద్దు? కదిలియద్దు. కదిలియటం వల్ల వారు మీకు కాటేస్తారు. కాబట్టి మీరు ఎవరిని కదిలియద్దు. నేను వస్తున్నాను, నన్ను ఏం తీసుకుని వస్తున్నాను? ఇదిగో నేను త్వరగా వచ్చున్నా. 12 వచ్చిన మా కానీ, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని.
కాబట్టి ప్రభుయేసు రాబోతున్నాడు. నీవు నీతిమంతుడిగా ఉండగలిగితే, నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలిగితే, నిజంగా రాజ్యంలో సంఘంలో నువ్వు ఉండగలిగితే నీవు నీతిమంతుడిగా దేవుడిచ్చే జీతాన్ని పొందగలవు. లేదు, నేను చెప్పిన మాట క్రీస్తు సంబంధం ఉంది, ఆయన మాట నేను విన్నో, బైబిల్ చెప్పిన ప్రకారం చేయనట్టు కనుక మనల్ని ఎవరు రక్షించేవారు ప్రపంచంలో లేరనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూమి మీద మనం నీతిమంతులుగా కొనసాగాలి. నీతిమంతులుగా కొనసాగడం అంటే అర్థం ఏంటంటే, నీతిమంతుడైన క్రీస్తు ఈ భూలోకానికి ఏ పాఠాన్ని చెప్పాడో, ఏ బోధ అయితే చేశాడో ఆ బోధన అనుసరించి, ఆ మాటలను అనుసరించి నడవగలిగితేనే నీవు నీతిమంతుడవు. ఆ నీతిమంతుడుగా, దేవుని మహిమ కొరకైనటువంటి నీతిమంతుడుగా ఈ భూమి మీద మనం అందరం బ్రతకాలని నన్ను నేనుగా హెచ్చరించుకుంటూ సమీపించిన దేవుడికి ఎంతో ఓపికతని అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.